వస్తుంది వస్తుంది. నమస్కారం అండి. భద్రుడు గారికి నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. ఏమి లేదు, మీరు వస్తారు ఊహించలేదు, అందుకని నేను కొంచెం ఏమి లేదు. ఈరోజు నర్సీపట్నం ఓపెన్ చేసాం. నేను తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను కూడా స్వయంగా వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్. చాలా బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే జిల్లా పరిషత్కి వెళ్ళి కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఉంది. ఇది ఈరోజు అక్కడికి వెళ్లకుండా సుమారు 77 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే అధికారులకు కూడా ప్రమోషన్స్ ఎప్పటి నుంచో పంచాయతీరాజ్లో బీడీఓస్ ఉన్నప్పుడు, సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్. అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు. మళ్ళీ మీ దయ వల్ల, మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి. అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వన్ మోర్ ఇష్యూ సార్. ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్. చాలా బాగుంటుంది సార్. ఒకటే మోడల్ కడితే బాగుంటుంది. అయితే ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి మినిస్టర్ గారిని తిరుపతి దేవస్థానం నుంచి కొంచెం అప్పు ఇమ్మనండి సార్. అప్పు ఇమ్మనండి సార్. ఒకేసారి మనం బిల్డింగ్ కట్టాలి. రెండోసారి వన్ మోర్ లాస్ట్ ఇష్యూ సార్. నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలువలకి లైనింగ్, సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ టైం కల్పించాం మనం. బ్రహ్మాండంగా జరిగింది. ఇరిగేషన్ ఛానల్స్ కి పంట ఈ సిమెంట్ లైనింగ్ చేస్తే వాటర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పొలాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. అది ఒకసారి ఆలోచించేయమని చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ, మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున, జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్. నరేగా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. నోట్ చేశాను సార్. అది మీరు చెప్పింది లాస్ట్ ఇది. విల్ లుక్ ఇంటూ ఇట్ సార్. విల్ పాసిబుల్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు సార్ ఆల్రెడీ. ఓకే అండి. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. నర్సీపట్నంలో సిఇఓ గారు అన్మ్యూట్ చేయండి, వినిపించట్లేదు. వినిపిస్తుంది సార్ మీ మాట. అక్కడ అన్మ్యూట్ చేయండి సార్. అక్కడ నర్సీపట్నం. నమస్కారం సార్. వాయిస్ వస్తుందా సార్? వస్తుంది. అయ్యన్న పత్రిక గారికి నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు వస్తారు ఊహించలేదు, అందుకని నేను కొంచెం ఆశ్చర్యంగా. ఏం లేదు, ఈరోజు నర్సీపట్నం ఓపెన్ చేస్తాం. తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను కూడా స్వయంగా వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్. చాలా బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే జిల్లా పరిషత్కి వెళ్ళి కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇది ఈరోజు అక్కడికి వెళ్లకుండా సుమారు 77 ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచో పంచాయతీరాజ్లో బీడీఓస్ ఉన్నప్పుడు, సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్. అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు. మళ్ళీ మీ దయ వల్ల, మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి. అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వన్ మోర్ ఇష్యూ సార్. ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్. చాలా బాగుంటుంది సార్. ఒకటే మోడల్ కడితే బాగుంటుంది. అయితే ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి మినిస్టర్ గారిని తిరుపతి దేవస్థానం కొంచెం అప్పు ఇమ్మనండి సార్. ఒకేసారి మనం బిల్డింగ్ కట్టాలి. రెండోసారి వన్ మోర్ సార్, లాస్ట్ ఇష్యూ సార్. నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలువలకి లైనింగ్, సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ టైం కల్పించాం మనం. బ్రహ్మాండంగా జరిగింది. ఇరిగేషన్ ఛానల్స్ కి పంట సిమెంట్ లైనింగ్ చేస్తే వాటర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పొలంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. అది ఒకసారి ఆలోచించేయమని చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ, మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున, జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్. నరేగా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. నోట్ చేశాను సార్. అది మీరు చెప్పింది లాస్ట్ ఇది. విల్ లుక్ ఇంటూ ఇట్ సార్. విల్ పాసిబుల్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పాను సార్ ఆల్రెడీ. విల్ టేక్ ఇట్. ఓకే అండి. థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి గారు పుట్టపర్తి.
రాలేదా? ఉన్నారు సార్. డిడిఓ పుట్టపర్తి. ఓకే. You can come. Thank you so much, sir. To all the public representatives who are part of this meeting, and to all the district collectors, and my dear colleagues and family of Panchayati Raj, a very warm thanks to everyone. And sir, మీరు ఏ స్పిరిట్తో అయితే డిడిఓ ఆఫీసెస్ని ఇనిషియేట్ చేశారో దట్ దిస్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ డే సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు గివ్ ఎ హ్యాండ్ హోల్డింగ్ ఫర్ నెక్స్ట్ 6 months so that DDO offices will really become a సర్వీస్ ప్రొవైడింగ్ ఆఫీసెస్ టు ద పీపుల్ సార్. అండ్ పర్సనల్గా ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారు అందరితో మాట్లాడారు సార్. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఈ పాయింట్ అనేది కలెక్టర్స్ స్పెసిఫిక్గా రైజ్ చేసి డిడిఓ ఆఫీసెస్ని కలెక్టర్స్ ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అనే విషయం మీద కూడా ఒక రివ్యూ పెడదాం అనుకున్నారు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఆల్. పుట్టపర్తి డిడిఓ అలా